ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 33వ శుక్రవారము. నేను ఆ గ్రంథమును గ్రహించి ఉందని. మొదటి పట్టణము దర్శనా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు. దేవలోకము నుండి నేను పూర్వము వినియున్న స్వరము నాతో మరలా ఇట్లు పలికెను. సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న దేవదూత హస్తము నుండి తెరచియున్న గ్రంథమును తీసుకొనుము, పొమ్ము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అరచితిని. దీనిని తీసుకొని తినుచు అది నీ కడుపులో పులియును, కాని నీ నోటిలో మాత్రము తేనె వలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తింటిని. అది నా నోటిలో తేనె వలె ఉండెను, కాని తినిన తరువాత అది నా కడుపులో పులిసిపోయెను. అప్పుడు ప్రజలను, జాతులను, భాషలను, రాజులను గూర్చిన దేవుని సందేశమును మరలా నీవు పలుకవలెను అని నాకు చెప్పబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ వాక్యములు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 45వ వచనము నుండి 48వ వచనము వరకు. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయదారులను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడియున్నది, కాని మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు ఆయనను చంపచూచిరి. కాని ప్రజలందరూ యేసు బోధలయందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.